సకాలంలో వర్షాలు కురవక అల్లాడుతున్న అన్నదాతల కష్టాలు తీరాలని, రాష్ట్రం పాడి పంటలతో సుభిక్షంగా వర్ధిల్లాలని కోరుతూ మహబూబ్నగర్ జిల్లాలో ఓ వినూత్న భక్తి కార్యక్రమం జరిగింది. కాందరాంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో చిన్నారులు భక్తి శ్రద్ధలతో నాట్య ప్రార్థన చేశారు. సాంప్రదాయ దుస్తులు ధరించి లయబద్ధమైన నృత్యాలతో స్వామివారిని ప్రసన్నం చేసుకునేందుకు చిన్నారులు చేసిన ప్రయత్నం స్థానికులను, భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. వైష్ణవి ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న చిన్నారులు సాంప్రదాయ వస్త్రధారణతో స్వామివారి సన్నిధికి చేరుకున్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు ఎండిపోయి ఇబ్బందులు పడుతున్న రైతన్నలను ఆదుకోవాలని, సమృద్ధిగా వర్షాలు పడాలని కోరుతూ భక్తితో నాట్యరూపంలో వేడుకున్నారు. చిన్నారులు లయబద్ధంగా నృత్యం చేస్తూ వెంకటేశ్వర స్వామి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. వర్షాభావ పరిస్థితుల వల్ల అన్నదాతలు పడుతున్న కష్టాలు తీరాలనే సంకల్పంతో ఈ నృత్య ప్రదర్శన నిర్వహించినట్టు అకాడమీ నిర్వాహకులు తెలిపారు. నమస్కారం, నా పేరు విజయలక్ష్మి. ఈరోజు వైష్ణవి ఆర్ట్స్ అకాడమీ నుండి మేమందరం మా విద్యార్థులచే ఇక్కడ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కాటన్ మిల్ మహబూబ్ నగర్ దేవస్థానంలో మేము మా పిల్లలచే గోవిందనామాలు చేస్తూ ప్రదక్షిణాలు చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా మేము 7 వారాలు ఈ యాగంలాగా చేద్దామని అనుకున్నాము నిత్య ప్రదర్శన ద్వారా. దేనికోసం ఇది అంటే మనం ఇప్పుడు ఈ ఇయర్లో అసలు వర్షాలే లేవు ఇంతవరకు. సో ఆ వర్షాలు లేనందువల్ల చాలా నష్టపోతారు రైతులు కానీ, మనం కానీ, అందరికీ కూడా ఇబ్బందులు ఉంటాయి. సో ఆ వర్షాలు రావడానికి మేము ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ స్మరిస్తూ గోవిందనామాలతో ఈ చిన్నారులు ఈరోజు ఇక్కడ నృత్య ప్రదర్శన చేయడం జరిగింది. ఇందుకు అవకాశం ఇచ్చిన శ్రీకాంత్ అయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈరోజు మొదటి వారం, అలాగే 7 శనివారాలు కూడా మేము ఇది చేయాలని ఒక దీక్షలాగా అనుకున్నాము. సో అంటే వెంకటేశ్వర స్వామి అంటారు కదండి, అందరూ చిన్నపిల్లల మాటలు ఖచ్చితంగా వింటారు అని. సో అందుకోసమే ఈరోజు ఈ చిన్నారులు నృత్యం చేస్తూ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ స్వామివారిని గోవిందనామాలతో గోవిందా గోవిందా అంటూ తమ చిన్నారి స్వరాలతో స్వామిని సేవించడం జరిగింది. ఈ సేవలో ఇంతమంది ఈరోజు పార్టిసిపేట్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. చిన్న వయసులోనే సామాజిక స్పృహతో అన్నదాతల మేలు కోరుతూ చిన్నారులు చేసిన ఈ ప్రయత్నాన్ని స్థానికులు ప్రశంసించారు.